ఫోన్ తీయండి కెమెరా ఓకే కొంచెం సైడ్ వచ్చేసేయండి అన్న మీరు ప్లీజ్ సార్ ఓకే మధ్యలో వెళ్ళిపోతే లైన్లో ఎవరు రాకండి మీరు ఇటు రాకండి సార్ ప్లీజ్ సార్ కెమెరామెన్ ఆ రోజు 4వ తారీఖు కౌంటింగ్ అర్ధరాత్రి అయింది. 5వ తారీఖు ఉదయమే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయవాడ అక్కడ ప్రమాణ స్వీకారం తీసుకొని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మొట్టమొదటిగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే అనకాపల్లిలో భారీ మెజారిటీతో నన్ను గెలిపించారో నా జీవితాంతం అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను. నా మీద నమ్మకంతో నాకు టికెట్ కేటాయించిన భారతీయ జనతా పార్టీ పెద్దలు నరేంద్ర మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ, నడ్డా గారికి కానీ, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి కానీ పార్టీకి విధేయతగా పార్టీ ఏదైతే నమ్మకాన్ని నాపై ఉంచిందో వారికి ఈ మెజార్టీ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ పార్టీని బలోపేతం చేసేదానికి ఉత్తరాంధ్రలో నా వంతు కృషి చేస్తాను. అలాగే ఏదైతే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఇంత భారీ మెజారిటీ ఇచ్చారో బాధ్యత పెరిగింది. ప్రజలకు ఏదైతే ఎలక్షన్లో చెప్పామో అవన్నీ తప్పకుండా చేసి మంచి పేరు తెచ్చుకొని శాశ్వతంగా ఇక్కడ పార్టీని నిలబెట్టడానికి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ, మనం చూసాం ఏ విధంగా ఎలక్షన్స్లో విర్రవీగిపోయారు. అయితే మాకు తెలుస్తుంది. నేను పెందుర్తిలో ఉదయం 9:30కే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ప్రజలు కసిగా ఉన్నారు, కోపంగా ఉన్నారు, ఎప్పుడప్పుడు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని దించాలన్నారు. అదే జరిగింది. ఏదైతే నేను ఇచ్చిన ఛానల్స్ ఇంటర్వ్యూలో కానీ ఒకసారి అన్నీ చూడండి. ఈ ప్రభుత్వం పైన ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు అవన్నీ లేకుండా కక్ష సాధింపు చర్యలు అనేది కాకుండా ప్రజలకు ఏమి చేస్తే మేలు జరుగుతుందనే ఆలోచనే ఉంటుంది. ఎవరిపైన కక్ష ఉండదు, ఎవరిని బాధ పెట్టడం ఉండదు. ప్రజలన్న తర్వాత అందరూ ఒకటే. వారు 5 సంవత్సరాలు పడిన బాధని, ఈ రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో ఆ రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేసేదానికోసం అందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే మాత్రం విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏదైతే ఇక్కడ ప్రజల సొమ్ము దోచుకున్నారో, ఇక్కడంతా భూ కబ్జాలు చేశారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏ విధంగా
తీసుకోవాలనో ఆ విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎక్కడ దౌర్జన్యాలు ఉండవు, ఎక్కడ ఉండవు. పేద ప్రజలు, కొంతమంది బిజినెస్ పీపుల్ వాళ్ళని వీళ్ళని బెదిరించి చేశారో చాలా వరకు విశాఖపట్నంలో ఇక్కడ చేశారు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా చేశారు. చాలామంది వ్యాపారస్తులను కూడా తెలుగుదేశంకు లేకపోతే ఈ కూటమికి ఎవరైతే భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నారో వారు అందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారందరికీ తగు శిక్ష పడేట్టుగా చేస్తాము. అలాగే ప్రజల సొమ్ము దోచుకునే వాళ్ళ సొమ్ము ఎక్కడ ఉన్నా కానీ ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి మళ్ళీ పంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్ అనకాపల్లి ఎంపీ